సంగీతం నేర్చుకునేటప్పుడు చల్లటి నీళ్ళలకు నడుముల్లోతు దింపి నేర్పేటోళ్ళట. అట్లా చేస్తే బిరానే మంచిగా వస్తుందని చెప్తుంటారు. కానీ మీకు పాటలు పాడే మనిషిని చూపిస్తాం. ఈమె నీళ్ళలోనే కాదు, ఇంకా జరంత స్పెషల్గా కూడా ఏమో కలిపి మరి సంగీతంతో చూసేటోళ్ళను పరేషాన్ చేస్తున్నదట. కప్పనో పామునో ఉత్తిగా పక్కకెళ్ళిపోతుంటే చూస్తేనే పానం ఇర్రుమంటది. అసొంటిది మన మీద పడితే ఎట్లుంటది? జీవిడిచినంత పని అవుతుంది కాదు. కానీ ఈమెను చూడుర్రి, దీన్ని పరాశకం అంటారో, సంబూరం అంటారో, సాహసం అంటారో చూసి చెప్పుర్రి. ఇడొక ఆమె మంచిగా కాళ్ళు బార్ర చాపుకొని నెత్తిలో పువ్వు పెట్టుకొని ముద్దుగా మూతికాడ మైక్ పట్టుకొని పాటలు పాడుతున్నది కదా. ఒకడొక దిక్కుకెళ్ళి బకెట్లో తెచ్చి నీళ్లు పోస్తున్నాడు, ఇంకోడేమో బకెట్ నిండా కప్పలు తెచ్చేస్తున్నాడు. అలా భయపడుకుంటూనే రాగం తీసుకుంటే మరీ వాడుతుంది పాట. అప్పుడే కళ్ళకి లేచిపోకుండా ఏందిది? అగో మళ్ళొచ్చేదో ఊసరు వెళ్ళి లెక్కునే ఏంటియో తెచ్చి కుమ్మరిస్తున్నారు. అలా ఇంక జరిపోనట్టు ఉడుములు కూడా ఇస్తున్నారు చూడురి. ఓ పోరి, అడ్డమైన పాట పాడుకుంటా పిల్లి తీరు రాగాలు తీస్తున్నావు, ఏం సోక్ పాడైంది అది? లే ముందుగా అలాకెళ్ళి ఇంకా మీదికెళ్ళి డాన్స్ ఒకటి తక్కువ ఉన్నది డాన్సు. అగోగో ఇలా పాపం పాడబడ బుడ్డ మొసలు కూడా వేస్తున్నారు అందులో. ఇక ఈయన చూడురి, తొడ మీద ముద్దు గుసబెడుతున్నాడు. కొండశీలు ఉన్నట్టుందిగా ఇది. ఆయనతో నోరు తెరిచి మింగితేమని ఉన్నదా? అగో ఊసర వెళ్ళాల్సి నెత్తి మీదికి ఎక్కింది. అయిపోయిందా నీ పాటిగా? చూస్తుంటేనే పానం ఇర్రుమంటుంది. మరి ఈమెకి ఇదేం సోక్ కావచ్చు.